హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న మధ్యాహ్నం జరిగిన ఆర్సీబీ వర్సెస్ పీవీకేఎస్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్లో జరిగింది. ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత పంజాబ్ బ్యాటింగ్కి దిగి 157 రన్స్ ఫర్ 6 వికెట్స్ అన్నమాట. సో ఇంకా ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కృణాల్ పాండ్యాకి, సుయేష్ శర్మకి 2 వికెట్స్ వచ్చాయి. రొమారియో షెపర్డ్కి 1 వికెట్ వచ్చింది. కృణాల్ పాండ్యా పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఇద్దరిని డిస్మిస్ చేశాడు. సుయేష్ శర్మకేమో ఒకే ఓవర్లో 2 వికెట్స్ వచ్చాయి. ఇంకా పంజాబ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ప్రియాంశార్య 22 రన్స్ కొట్టాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 33 రన్స్ కొట్టాడు. ప్రశాంత్ సింగ్ 31 రన్స్ కొట్టాడు. లాస్ట్లో మార్కో జాన్సన్ వచ్చి 20 బాల్స్లో 25 రన్స్ కొట్టాడు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఆర్సీబీ చాలా బాగా ఆడిందని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఒకవైపు స్టడీగా నిల్చున్నప్పుడు దేవదత్ పడికల్ బాగా ఆడాడు. 35 బాల్స్లో 61 రన్స్ కొట్టాడు. 5 4s 4 6s 174 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ 54 బాల్స్లో 73 రన్స్ కొట్టాడు. తను చాలా బాగా ఆడాడు. తను దేవదత్ పడికల్ ఆడుతున్నంతసేపు తనకు స్ట్రైక్ ఇచ్చాడు. లూజ్ బాల్స్ని క్యాపిటలైజ్ చేశాడు. తను నిన్న కొట్టిన 50తో మోస్ట్ 50s ఇన్ ఐపీఎల్ బై అన్ ప్లేయర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. డేవిడ్ వార్నర్ రికార్డ్ని. తను నిన్న కొట్టిన 50తో 67 50s అయ్యాయి ఐపీఎల్లో. 50 43 బాల్స్లో వచ్చింది తనకి. ఆ తర్వాత కొంచెం స్లోగా ఆడాడని చెప్పాలి, రన్స్ రాకపోవడం వల్ల. ఇంకా 2-3 ఓవర్స్ ముందే కంప్లీట్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే టార్గెట్ 157 కాబట్టి ఇంకా 2-3 ఓవర్ల ముందు కంప్లీట్ చేసుంటే రన్ రేట్ పెరిగేది. ఇప్పుడు ఆర్సీబీ 3rd ప్లేస్లో ఉంది. మొత్తానికి పంజాబ్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన 2 పాయింట్లు మళ్ళీ పంజాబ్ హోమ్ గ్రౌండ్లోనే తీసేసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Please like, share and subscribe to my channel Stumps and Stories.